చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కుంభమేళ అనేది జరుగుతుంది. ఈ కుంభమేళ అనేది కేవలం ఆధ్యాత్మికత అలాగే పవిత్ర స్నానాలకు సంబంధించిందా, లేక ఇతరితర అంశాలు ఏమైనా దీని వెనుకున్నాయా? అనేకం ఉన్నాయి. సనాతన భారతీయం సంస్కృతి సంప్రదాయాల పేరిట గొప్ప గొప్ప ఖగోళ విజ్ఞానిక అంశాలను మన ముందు ఇలా వ్రతాలు, నియమాల పేరిట తెలియజేసింది. ఒకవైపున పుష్కరాలు, మరోవైపున కుంభమేళ. రెండింటికి సంబంధం ఒకటి, అది గురువు సంచారం. ఈ రెండింటిలో మళ్ళీ ప్రత్యేకం కుంభమేళ విషయంలో రవి సంచారం కూడా జతపరచబడి ఉండడం. గురువు సంచారం వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రంలో, అదే గురువు సంచారం సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో, మళ్ళీ గురువు సంచారమే వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు నాసిక్ క్షేత్రంలో, ఆ గురువు సంచారమే కుంభంలో ఉన్నప్పుడు హరిద్వార్ క్షేత్రంలో. ఇలా ఉన్నప్పుడు గురువు రవి ఈ ఇరువురి సంబంధం 5, 9, 3, 11 ఇలా వీటితో సంబంధింపబడి ఉంటుంది. 5వ భావం సంతానపరం, 9వ భావం ప్రయాణాలకు సంబంధించింది, 3వ భావం విద్య, అలాగే వైజ్ఞానిక అంశాలతో కూడుకున్న ఆలోచన సంవిధానం, పౌరుషం, 11వ భావం ధనార్జన, లాభం. ఖగోళ వైజ్ఞానిక అంశాలతో పరిశీలించినప్పుడు 3, 11, 11, 3 అనే అనుబంధం ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్, ప్రయాగ ఈ నాలుగింటిలో 5, 9, 9, 5 ప్రయాగ, నాసిక్ సంబంధించినవి. 3, 11, 11, 3 అనేవి ఉజ్జయిని, హరిద్వార్ సంబంధించినవి. ఈ నాలుగింటిలో మళ్ళీ ప్రయాగ క్షేత్రంలోనే త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి. మిగతా 3 నదులలో ఉజ్జయిని క్షిప్రా నది, నాసిక్ గోదావరి నది, హరిద్వార్ కేవలం గంగా నది. త్రివేణి సంగమం ఉన్న కారణం చేత ప్రయాగ క్షేత్రం ప్రయాగరాజ్ అన్న పేరిట ప్రసిద్ధం. అయితే పుష్కర క్షేత్ర సంబంధంగా వచ్చేటటువంటి ప్రతి సంవత్సరం వచ్చే పుష్కరాలు స్థానికతకు సంబంధించినవి. ఏ స్థానానికి ఆ స్థానం, ఏ నదికి ఆ నది. ఆ నదికి 280 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి వారు ఆ సంవత్సర కాలం వివాహాదులు చేయకుండా పిండ ప్రదానాదికాదులు చేయడం, తర్పణాదులు చేయడం, ఇలా ఆ స్థానానికి సంబంధించిన నియమాలతో ఉండగా కుంభమేళ సాధువులు, సన్యాసులు, పీఠాధిపతులు, యతీశ్వరులు, ప్రపంచాన్ని త్యజించిన వారు, ఐహిక వాంఛలపైన మమకారం లేనటువంటి వారు, వారికి మాత్రమే సంబంధించినది ఈ కుంభమేళ స్నానాలు. నేటి కాలంలో వీరు వారు అనకుండా అందరూ వెళ్ళి పవిత్ర స్నానాలు అన్న పేరిట స్నానాదికాదులను ఆచరించే ప్రయత్నాలు చేయడంతో అనేక విధాలుగా వ్యతిరేక ఫలితాలను కూడా మనం గమనించవలసి వస్తుంది. ఎవరు ఏది చేయాలో వాళ్ళు అది చెయ్యాలి, ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు అది చెయ్యాలి. స్నానం, సంధ్యా, జపో, హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం వైశ్వదేవంచ, షట్కర్మాణి దినే దినే. స్నానం ప్రధానమైనది. ఈ స్నానం దైవ స్నానం, మానసిక స్నానం. కుంభమేళాలో చేసేటటువంటి స్నానాలకు షాహీ స్నానాలు అని పేరు. అఖాడాలలో ఉండేటటువంటి మండలాధీశ్వరులు అక్కడికి వస్తారు, నాగబాబాలు వస్తారు. గృహస్థులందరూ కూడా వెళ్ళి స్నానాలు చేస్తే యోగీశ్వరుల దర్శనం అనే పుణ్యఫలం లభించవచ్చుగాక, కానీ సంకల్ప సిద్ధి వేరుగా ఉంటుంది. ఈ షాహీ అనేసరికి రాజరిక అని అర్థం.
షాహీ స్నానాలు, రాజరిక స్నానాలు. సంక్రాంతి, పుష్య పున్నమ, పుష్య అమావాస్య, పంచమి, వసంత పంచమి, మాఘ పున్నమ, మహాశివరాత్రి. ఈ 6ంటికి షాహీ స్నానాలు అని పేరు. రాజరిక స్నానాలు, పీఠాధిపతులకు సంబంధించినవి, రాజరిక వ్యవస్థలకు సంబంధించినవి. తెలిసి ప్రవర్తిస్తే సంకల్పం నెరవేరుతుంది, లేదా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంటుంది. ఇది శాస్త్రం చెప్పే సమాధానం. గురుగారు, మరో సందేహం. అతిగా మాట్లాడటం ఆకర్షణీయమని చెప్తారు, ఇది నిజమేనా? మాట్లాడటం అనే విషయంలో ఏమైనా నియమాలున్నాయా? మాటల చేత దేవతలు మన్నన చేతి వరంబులిత్తురు అని ఒక చాటు పద్యం. వాక్కు వెండి, మౌనం బంగారం అనే సామెత కూడా ఉంది. అర్థం తెలిసి మాట్లాడాలి అని వేదం చెబుతుంది. ఏతదను శాసనం ఏవముపాసితవ్యం. మాట్లాడే సమయంలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులు, పండ, చత్వ, మేధ, చార్విణి అనేటటువంటి సంకల్పంతో అష్టాధ్యాయిలో పాణిని మహానుభావుడు నాభిస్థవన్నిమాహంతి సప్రేరయతి మారుతం. ఇది మాట్లాడాలి అని మన మనసులో సంకల్పం కలగగానే ఒక అక్షర రూపం ఏర్పడి నాభిలో ఉండే అగ్నిహోత్రుడి కారణంగా స్వీకరించిన వేడి స్వీకరించడంతో బహిర్గతమై ముఖమండలంలో ఉండే 42 భాగాల ద్వారా శబ్దాలను వెలువరిస్తుంది. అది ఎదుటివారికి చెవికి చేరే సమయంలో 4వది అంత దూరం ప్రయాణిస్తుంది. వాటికే వైఖరులు అని పేరు. మాట్లాడే సమయంలో వైఖరులు వెలువడాలి. ఏ రకమైన ఎక్స్ప్రెషన్, వైఖరి లేకుండా మాట్లాడితే ఎదుటివారికి భయం కలుగుతుంది. అర్థం తెలిసి మాట్లాడాలి. వాక్యం అలా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. కనుకనే మౌనంగా ఉంటే క్షేమం కలుగుతుంది. ఏదైనా అవసరం వస్తే మాట్లాడాలి. అవసరం లేని ఎడల మౌనంగా ఉండడం శ్రేయస్కరం. మౌనంగా ఉండేవారికి శత్రువులు ఉండరు. మౌనంగా ఉంటే ఆరోగ్యం మెరుగవుతుంది, అర్థ సంపత్తి కలుగుతుంది, ఆరోగ్యంతో పాటుగా ఆనందము పెరుగుతుంది. మౌనం లాభదాయకం. అవసరమైతేనే మాట్లాడాలి. గురువుగారు, మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు. అదే పిల్లి ఇంటికి శుభకరం అని అంటారు. ఇందులో ఏది నిజం? రెండవ మాటే నిజం. ఎందుకంటే పిల్లి ఎదురుగా వస్తే అపశకునం. ఎవరికి? మనబోటి వ్యక్తులు ఎదురుగా వస్తే ఆ పిల్లికి ఆ రోజు ఆహారం దొరుకుతుందా? ఇది కలియుగం కదా. పిల్లే అనుకుంటుందేమో, పొద్దున్నే ఇతడిని చూచాను, ఈరోజు నాకు ఆహారం వస్తుందో లేదో, పిల్లి మనసులో ఏముందో. పూర్వశాస్త్రం ఏం చెబుతుంది అంటే, ప్రతి ఇంటికి ఒక పిల్లి ఉండేది. ఇంటిలో అనేక ఆహార పదార్థాలు ఉండేవి. వాటి కోసం ఎలకలు చేరేవి. ఈ మూషికాలను అంతం చేయడం కోసం పూర్వకాలంలో గృహస్థు పిల్లిని పెంచేటటువంటి వారు. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి కథలలో రాజకుమారి ఒక పిల్లిని పెంచేది. పిల్లి తోకపైన దీపం పెట్టేది. పిల్లి ఏకాగ్రతతో ఆ రాజకుమారి వచ్చే రాజకుమారుడు ఆడే చదరంగం చూచేది. పూర్వకాలం పిల్లి ఇంట్లో ఉండేది. ఇంట్లో పిల్లి ఎదురుగా వస్తే అపశకునం కాదు. ఎదురుగా కూర్చొని మనం భోజనం చేసే సమయంలో ఆ పిల్లి చేతికి కంచానికి చూపులు మారుస్తూ ఉండేది. బుక్కలు లెక్క పెడుతుందా అని కూడా తెలుగువారు చెప్పేటటువంటి వారు. తినే ఆహార పదార్థం తినకంటే పూర్వం శ్వానము, జాగిలమునకు పెట్టాలి. తినే ఆహార పదార్థం కొంచెమైనా మిగిల్చి పిల్లికి పెట్టాలి. ఇలా ఇంటికి పిల్లి ఉండడం వల్ల కాపలా అని కూడా చెప్పేటటువంటి వారు. పగటి నిద్ర ఇల్లాలు పోకూడదు, రాత్రి నిద్ర పిల్లి పోకూడదు. ఒక రోజులో ఉండే 24 గంటల కాలంలో పిల్లి నిద్రించే సమయం 18 గంటలు. 18 గంటలు నిద్రపోయి 6 గంటలే మెలుకుని ఉంటుంది. పిల్లి కునుకు అని కూడా తెలుగువారింట ఒక నానుడి. పగటి నిద్ర ఇల్లాలు వెళితే పని ఎవరు చేస్తారు? రాత్రి నిద్ర పిల్లి వెళితే ఎలకల పని ఎవరు పడతారు?
పూర్వకాలం ఇంటింటా ఒక పిల్లి ఉండేది. ఇంటి పిల్లి ఎదురుగా వస్తే అపశకునం లేదు. ఇది శకున శాస్త్రం. గురుగారు, పూర్వం చేటలను వాడుతుండేవారు బియ్యం చెరగటానికి కానివ్వండి, ధాన్యం చెరగటానికి. ఇప్పుడైతే ఆ చేటలు దాదాపుగా కనుమరుగైపోయాయి. అయితే ఈ చేటలు వాడకంలో శుభాశుభాలు ఏమైనా ఉన్నాయా? చాట తప్పకుండా. చాటను ఎడమ చేతితో పట్టుకునరాదు, చేటలో పాదములు ఉంచరాదు, చాటను బోర్లించరాదు, చాటను ఖాళీగా ఉన్న చాట అలా నేలపైన బారుగా పెట్టరాదు, గోడకు వాలించి పెట్టాలి. వెదురుతో చేసిన ఈ చాటకు కాగితములు, మెంతులు, పసుపు ఈ మూడింటిని గుజ్జువల చేసి అలదడంతో మెంతుల కారణంగా ఈ చాటలో చెరిగిన ధాన్యాన్ని ఏ పురుగులు ఆశించేవి కావు. మెంతులలో ఉండే చేదు పదార్థం అలాగే పసుపు ఈ రెండింటి కారణంగా చేటలో ఉంచిన ధాన్యానికి పురుగులను నివారించేటటువంటి స్థితి సహజంగా ఏర్పడేది. అలాంటి ఆ చేటను గ్రామదేవతలను అర్చించే సమయంలో వినియోగించాలి. అప్పుడు మాత్రమే చేటలో పసుపు, కుంకుమ, బియ్యము, బెల్లము వీటిని ఉంచాలి. ప్రాంతీయ ఆచారాలకు లోబడి పెద్దలకు బియ్యం ఇచ్చేటటువంటి అమావాస్య, పితరమాస ఇలాంటి సందర్భాలలో కూడా చేటలో బియ్యం, కూరగాయలు అన్ని పదార్థాలు ఉంచి అర్హత గల వారికి వాయనంగా ఇవ్వడం సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొన్ని ప్రాంతాలలో వివాహం అనంతరం నాగవల్లి అనేటటువంటి కార్యక్రమం చేసే సమయంలో మూసివాయనం అన్న పేరిట చిన్న చిన్న చేటలలో ఒక చేటలో రవిక కణములు, కొబ్బరి కుడకలు, అలాగే పసుపు, కుంకుమ, గాజులు, మరి ఒక కొబ్బరి కొడక ఆ పైన ఉంచి, కురిడి ఆ పైన ఉంచి, మరి ఒక చేట ఆ పైన మూతగా ఉంచి మూసివాయనం ఇలా అందించేటటువంటి వారు. ఈ చేటకి శుభాశుభాలు అన్నప్పుడు దేహత్యాగం చేసి విదేహులైన తర్వాత ఈ దేహాన్ని భస్మీపటలం చేస్తే ఆ భస్మాన్ని చేటలతో ఎత్తి మొక్కలకు అందించాలి. అశుభంలో కూడా చేట ఉపయోగపడుతుంది. వంట ఇంటిలో చేట లక్ష్మీ స్వరూపం. ఏ ఇంటిలో వెదురుతో అల్లిన చేట ఉండదో ఆ ఇంటిలో ధాన్యానికి తరచుగా లోటు ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి. పూర్వకాలంలో చెప్పబడ్డ చేటలను తిరిగి వినియోగంలోకి తెద్దాం. అలాగే వివాహానికంటే పూర్వం నిర్వహించేటటువంటి సంప్రదాయపరమైన ఆచారాలలో కూడా ఈ చేటను వినియోగించాలి. రోలు, రోకలి, కుందెన, విసుర్రాయితో పాటుగా చేట కూడా ఉంచాలి. వీటికి దశ యజ్ఞ ఆయుధములు అని పేరు. వేదం ఇలా వర్ణిస్తుంది. చేట ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. గురుగారు, ఇంటి సింహద్వారం గడప పైన కూర్చోరాదు, అపశకునం అని చెప్తారు. ఎందుకని? అలానే ఇంటికి ఒకటే గడప, అంటే సింహద్వారం ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి ఒకటే గడప అనేది ఇంటికి ఉండొచ్చా? శాస్త్రం అనంతం. ఈ అనంతమైన శాస్త్రంలో వాస్తు కూడా ఒకటి. శాస్త్రాలు ఒకటి, అందులో వాస్తు శాస్త్రం. గడప ప్రధాన ద్వారానికి, సింహద్వారానికి ఉండేటటువంటి లక్ష్మీ స్వరూపం, ప్రతీకాత్మకం. ఆ గడపకు పసుపు రాచి, బియ్యం పిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమల చేత గడపను అలంకరించి, పువ్వుల చేత అర్చించినట్లయితే ఆ ఇల్లు లక్ష్మీప్రదం. వాకిలిలో రంగవల్లికలతో అలంకరిస్తే ఆ ఇంటిలో లక్ష్మి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాంటి ఆ గడప పైన పొరపాటుగా కూడా కూర్చోకూడదు. అలాగే గడప దాటే సమయంలో ఎవరికైనా తుమ్ము వచ్చినట్లయితే, తుమ్మితే కాలు లోనికి తీసుకొని అలాగే లోపలికి నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుక్కొని పాద ప్రక్షాళన చేసుకొని ఒక చెంబులో కాసిన్ని నీరు తెచ్చి ఆ నీటితో ద్వారాన్ని కడగాలి. ద్వారబంధం పై భాగంలో నీళ్లు, గడప పైన నీళ్లు కాసింత చిలకరించి తిరిగి లోనికి వెళ్ళి మంచినీరు సేవించి కాసేపు కూర్చొని తర్వాత బయటికి వెళ్ళాలి. తుమ్మితే నోట నుంచి వచ్చేటటువంటి తుంపరులు ఆ గడప పైన పడినందువల్ల గడపకు
నష్టం కలుగుతుంది, లక్ష్మీదేవి అపవిత్రమవుతుంది అన్నంత సూక్ష్మమైన ఆలోచనతో గడపకు పట్టం కట్టిన సనాతన సంప్రదాయం ఈనాటి కాలంలో వాస్తుశాస్త్ర నియమాల పేరిట ప్రధాన ద్వారానికి, సింహద్వారానికి ఒక గడప ఏర్పాటు చేస్తున్నారు. లోన ఇంకెక్కడా కూడా ద్వారబంధాలు ఉంచడం లేదు. నడిచే సమయంలో అడ్డుగా వస్తుంది అని, లేదా ఏదైనా సామాగ్రిని మోసుకు వెళ్ళే శక్తి లేదు కదా, లాక్కుంటూ తీసుకెళ్తారు, అడ్డుగా ఉంటుంది అని, వెలుతురు కాస్త ఇబ్బందిగా ఉంటుందని, ఏవో కారణాల చేత అసలు శయన గృహాలకు కానీ, అతిథి గృహానికి కానీ, భోజనశాలకు కానీ మధ్యలో ఉండే ఏ గదికైనా కూడా గడపలు ఉండడం లేదు. వాస్తు నియమాలలో ఒకే గడప ఉండకూడదు. రెండవ గడప కనీసంగా పూజా గదికి అయినా ఏర్పాటు చేసుకుందాం. కిటికీలు, ద్వారబంధాలు, గవాక్షములకు పైన ఉండేటటువంటి వెంటిలేటర్లు సమాన సంఖ్యలో ఉండాలి. 2, 4, 6, 8, 12. ఇలా ప్రధాన సింహద్వారానికి ఒక గడప ఏర్పాటు చేసుకుంటూ రెండవదిగా పూజా గృహానికి కూడా గడప ఏర్పాటు చేసినట్లయితే 2 గడపలు ఉంటాయి. ఇది సమాన సంఖ్య. ఆధునిక జీవన సరళిని అనుసరించినట్టు అవుతుంది, సనాతన సంప్రదాయాన్ని పాటించినట్లు అవుతుంది. విశేషంగా గడప లక్ష్మీ ప్రతీక, లక్ష్మీ స్వరూపానికి ప్రతీక. ఇలా ఆలోచన చేయాలి. 2 గడపలు ఉండాలి. గురుగారు, ఉదయం లేవగానే భూమాతకు నమస్కరించుకోవాలి అని చెప్తారు. ఎలా నమస్కారం చెయ్యాలి? అలాగే భూమిపైన పూర్తిగా బోర్లా పడి నమస్కరించొద్దు అని అంటారు. ఎందుకని? సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే, ఇలాంటి శ్లోకాలు అనేకం మనం నాట్యశాస్త్రంలో భరతుడి సందర్భంగా ఆ మహానుభావుడు చెప్పిన ఆ నియమాలకు లోబడి చదువుకుంటూ ఉంటాం. అలాగే అనేక ఇతర సందర్భాలలో కూడా అభినయ దర్పణం నందికేశ్వరుడు కూడా ఈ విషయాన్ని మరొక చోట ఉట్టంకిస్తారు. బోరగిలా పడుకొని దేవతారాధన చేసే సమయంలో పురుషులు మాత్రమే నమస్కరించాలి, మహిళలు నమస్కరించరాదు. ఉదయం లేవగానే 2 చేతులు తెరిచి కరాగ్రే వసతే లక్ష్మి ఈ శ్లోకం చెబుతూ, లేదా ఊరికే చేతులు ఇలా రాచుకొని చూచుకొని కూడా ఆ వెచ్చదనాన్ని 2 కందులకు తాకించిన అనంతరం పరుపు మీద నుంచి కాలిని నేలపైన పెట్టాలి. ఇలా చెప్పాం కదా, నమస్కారం చేయాలి కదా అని చెప్పి వెంటనే బోరగిలా పడి భూమికి నమస్కారం చేస్తున్నాను అని నమస్కరించకూడదు. మంచం పైన కూర్చొని పాదాలు నేలపైన ఆనించిన అనంతరం నిలుచుని నమస్కారం చెయ్యాలి. నిలుచుని నమస్కారం చెయ్యాలి, అంతేగాని మోకాళ్ళపైన వంగి లేదా పంచాంగముల చేత, అష్టాంగముల చేత, సాష్టాంగములు ఇలాంటి నమస్కారములు చేయరాదు. పక్క బట్టల మీద నుంచి లేచి నిలుచోగానే 2 చేతులు జోడించి భూమాతకు ప్రార్థన చేసే విధంగా మనస్సులోనే సంకల్పం చేసుకొని ధరణీదేవ్యై నమః నామం చెబితే చెబుతాను, లేదా నమస్కారం చేసుకోవాలి. భూమి మీద పడుకుని నమస్కారం చేయకూడదు, వంచరాదు శరీరాన్ని. అప్పుడే తదుపరి చేయవలసిన పని కప్పుకున్న దుప్పటిని మడత పెట్టడం. అలా వదిలేస్తే ఆ దుప్పటి మనల్ని శపిస్తుంది, దుఃఖం కలుగుతుంది. వినియోగించే ఏ వస్తువైనా ఆ వస్తువుకు ప్రాణం ఉంటుంది అని చెబుతుంది సనాతన సంప్రదాయం. ప్రతి వస్తువును మనం గౌరవించాలి. దుప్పటిని మడత పెట్టాలి, మెత్తను సరిచెయ్యాలి. లేవగానే అద్దం చూచుకొనకూడదు. ముఖ్యం ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, భూమికి నమస్కారం చెయ్యాలి అనే ఆ సందర్భాన్ని పురస్కరించుకున్నప్పుడు పక్క బట్టల మీద నుంచి లేచి నిలుచుని నమస్కారం చెయ్యాలి. ఇంతే ప్రధానం. అలాగే భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా, పొరపాటుగా కూడా భూమిని కాలితో తన్నకూడదు. కోపం వస్తే అనేకులు భూమిని అలా తన్ని తన కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఎవరి కోపం ఎవరి మీద? ఏదో కోపాన్ని భూమిపైన పాదంతో తాటిస్తూ విస 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 నడిచి వెళితే ఆ భూమి మనల్ని శపిస్తుంది.
నడవడానికి కాలుకు శక్తి లేకుండా చేస్తుంది. ఇది వేదం చెప్పేటటువంటి నియమం. కనుక నమస్కరించాలి, 2 చేతులు జోడించి నమస్కరించాలి, గౌరవాన్ని ప్రదర్శించాలి. ఇది ముఖ్యం. ఇది సమాధానం. గురువుగారు, ఉపవాసం ఉన్న రోజున ఎన్నో నియమాలని పాటించాలని చెప్తారు. ఏమిటా నియమాలు? ఉపవాసం ఉన్న రోజున పాటించవలసిన నియమాలలో మొట్టమొదటిది మౌన వ్రతం. రెండవది పర్వతాలను అధిరోహించకపోవడం. మూడవది పాదరక్షలు ధరించకపోవడం. నాలుగవది ఇంటిలో ఉండే అవకాశం ఉన్న రోజే ఉపవాస వ్రతం పాటించాలి. ఐదవది ఉపవాసం నేను ఉన్నాను అని పదే పదే అనుకుంటూ అయ్యో తినకపోతినే అనే వేదన చెందే సమయంలో ఉపవాసం కొనసాగించరాదు. ఆరవది ఉపవాసం ఉన్నాం కదా అని చుట్టూరా ఎన్ని పదార్థాలున్నా కూడా ఆ పదార్థాలపైన మమకారం లేకుండా బ్రతకడం. ఏడవది ఉదయం భోజనం చేసి రాత్రి భోజనం చేయకపోవడమో, రాత్రి భోజనం చేసి ఉదయం మానివేయడమో, ఇలా పరిపరి విధాలుగా 4 రకాలుగా ఈ ఉపవాస వ్రతాన్ని పలువురు కొనసాగిస్తూ ఉంటారు. ఈ 4 కూడా శరీర ధర్మాన్ని అనుసరించి ఏదైనా పదార్థం తీసుకున్నట్లయితే ఆ పదార్థం తీసుకునేటటువంటి సందర్భాలలో 2 సందర్భాలలో మధ్యలో కనీసం 8 గంటల విరామం ఉండాలి అంటుంది ధర్మశాస్త్రం. ఉదయం 9 లోపల ఏదైనా పదార్థం తీసుకున్నట్లయితే అది ఉపవాసం కిందే వస్తుంది. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ప్రసాదంగా ఏదైనా స్వీకరిస్తే కూడా ఉపవాసం కిందే పాటించవచ్చు అని శాస్త్ర ప్రమాణం. నీరు సేవించే సమయంలో కొన్ని నువ్వుల గింజలు అందులో వేసి ఆ నీరు సేవిస్తే కూడా ఉపవాస వ్రత ఫలితం మనకు లభిస్తుంది. ఇవన్నీ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు. శాస్త్రంలో ఉన్నది యథాతథంగా కాకుండా జ్ఞానం పెంచుకుంటూ అవకాశాన్ని, సందర్భాన్ని, అవసరాన్ని, శరీర శక్తిని అనుసరించి ఆచారాన్ని పాటించాలి. అందుకోసం ఈ ప్రత్యామ్నాయాలన్నీ శాస్త్రంలోనే చెప్పబడి ఉన్నాయి. ఈ 8 నియమాలలో ప్రధానమైన నియమం మౌనవ్రతం పాటించడం. ఉపవాసం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మౌనంగా ఉండాలి. కొండ మీద ఆ కలకలం ఏమిటి అని ఎవరో అడిగారట. ఆ వ్యక్తి చెప్పాడు, మౌనంగా ఉండడం ఎలా అనే అంశం మీద శిఖరాగ్ర సమావేశం చేస్తున్నారు. కింది దాకా వినిపిస్తోంది. ఏం ప్రయోజనం? మౌనవ్రతం పాటిస్తేనే ఉపవాస వ్రతం ప్రయోజనాన్ని అందిస్తుంది. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.